కళ్యాణ్ గారికి అన్యాయం జరుగుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. డిప్యూటీ సీఎంగా లోకేష్ గారిని పెడదామని టీడీపీ నాయకులు అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్? అంటే ఫ్యాన్స్ అంటే ఎవరు అంటలేదన్న అన్యాయం జరుగుతుందని. ఎందుకంటే ఫ్యాన్స్ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ మైండ్ సెట్, చంద్రబాబు నాయుడు మైండ్ సెట్, లోకేష్ మైండ్ సెట్. ఇప్పుడు దాకా రాజేష్ మహాసేన ఒకరు ఇంకో అతను ఎవరో మాట్లాడు, అతని పేరు కూడా మాకు తెలియదు. అంటే మేము పేరు తెలియలో మేము పట్టించుకోము. ఈ రాజేష్ ఎందుకు తెలుసు అంటే కొన్ని కేసుల్లో తెలుసు, కొంత సపోర్ట్ చేశాడు కాబట్టి తెలుసు. దీనివల్లగా తెలుసు తప్ప ఇంకో విధంగా తెలదు. లేదో వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, ఫేస్బుక్ ఛానల్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నాయి. ఇన్ని అకౌంట్ల మీద ఒక వీడియో పెడుతుంటే ఫేమస్ అయిపోతున్నారు. అవునా కదా? అంటే శ్రీనివాసరెడ్డి మన ప్రెస్ మీట్లో అన్నాడు చంద్రబాబు ముందే డిప్యూటీ సీఎంగా లోకేష్ గారిని చేస్తే బాగుంటుంది అని. వర్మ అంటే అతను ఏమన్నాడంటే శ్రీనివాసరెడ్డి, ఇది నువ్వు గమనించలే, లోకేష్ని డిప్యూటీ సీఎం చేస్తే బాగుంటుంది ఓకే, కానీ మీరు చంద్రబాబు నాయుడు మీరు దిగిపోయి పవన్ కళ్యాణ్ కూడా సీఎం చేసండి అని చెప్తున్నాడు అతను. అది మీరు అందరికీ అర్థం అవ్వక వైసీపీ వాళ్ళు నెగిటివ్గా పెడుతున్నారు. అది వర్మ గారు కూడా అన్నారు కదండి, మీకు అలా అర్థమవుతుందా? చాలామంది ఇలా ఎందుకు అంటున్నారు మరి అన్న? ఇప్పుడు నెగిటివ్ ఇప్పుడు మంచి చేస్తే ఇప్పుడు మంచినే నమ్ముతా లేదు ఎవరోను, చెడుని ఎక్కువ వింటారు. అవునా కదా? చెడు నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 1 నిమిషం పట్టదు, పోతుంది. అవునా కదా? అవునా కదా? ఇప్పుడు ఇక్కడ ఒక అమ్మాయిని ఎవరైనా ఏడిపించారనుకో, మొత్తం మురిపేట ఏంటి మొత్తం రామోజీ ఫిలిం సెట్ దాకా 5 నిమిషాల్లో వెళ్ళిపోతుంది న్యూస్. అదొక ఇద్దరు యాక్సిడెంట్ అవి ఇద్దరిని హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఎవరి పేరైనా చెప్పమని ఎవరికే తెలియదు. అది అవునా కదా? ఇప్పుడు కాదు, నీకు 6 నెలల తర్వాత వెళ్తుంది రామోజీ ఫిలిం సిటీ. ఒకవేళ కళ్యాణ్ గారిని దించేస్తే డిప్యూటీ సీఎంగా పరిస్థితి ఏంటన్నా? పరిస్థితి రాష్ట్రంలో అల్లకొల్లాలు ఎక్కువ అయితే అంతే. ఓకే, మన తిరుపతిలో లోకేష్ గారు కూడా అదే సారీ చెప్పమని టీటీడీ చైర్మన్కు కళ్యాణ్ గారు చెప్పారు. ఒక రిపోర్టర్ క్వశ్చన్ అడిగితే మాకు కళ్యాణ్ గారికి ఆ సంబంధం లేదు ఇదే అన్నాడు ఆయన. మాకు ఆయన మాటకి స్టాండ్ లేదు, సంబంధం లేదు, అది ఆయన ఇండివిజువల్గా చెప్పాడు, వ్యక్తిగతంగా అన్నాడు. ఎలా చూడొచ్చు? అతను వ్యక్తిగతంగా చెప్పాడు అన్నాడు. బట్ అక్కడ లోకేష్ని కరెక్ట్గా మీరు విన్నారో లేదో, పాయింట్ ఆఫ్ మీడియా కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తే ఇంత గొడవ ఉండదు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చెప్పారు అమ్మాయికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో, ఎటువంటి క్వశ్చన్లు కరెక్ట్గా ఇవ్వాలో అన్నది మీడియాకి చెప్పారు కరెక్ట్గా. అది మీరు కరెక్ట్గా క్వశ్చన్ క్లారిటీగా అందజేశారనుకోంటే, ఇప్పుడు మీడియాది కూడా తప్పు అంటలే. ఏంటంటే మీకే సర్దుబాటు ఉండాలి. ఒక 10 ఛానళ్ళు ఉన్నాయి, 10 మంది ఒకేసారి మీద పడిపోయి క్వశ్చన్ అడిగితే క్వశ్చన్ ఏమర్థం అవుతుంది? అతను వ్యక్తిగతంగా సారీ చెప్పుకున్నాడు, ఓకే అన్నదానికి ఆన్సర్ ఇచ్చాడేమో లోకేష్ అక్కడ. ఇప్పుడు ఒక్క క్వశ్చన్ అడగలేదు అక్కడ, మీరు క్లారిటీగా వినండి. అతను వ్యక్తిగతంగా చెప్పుకున్నాడేమో, చెప్పాలంటే చెప్పేస్తాడు నిజంగా. పవన్ కళ్యాణ్ అనుకున్నాడు అనుకో, చేయించాలంటే ఎంతోసేపు కాదు. తిరుపతిలో చైర్మన్ మార్చచ్చు, ఎందుకు నాగబాబుకే చేస్తానంటేనే పక్కన పెట్టాడు. అవునా కదా? గుండెల మీద చేసుకొని చెప్పు, పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం చేయాలని చూస్తున్నారా లేదా? నిజం చెప్పాను, అబద్ధం నిజం చెప్పు అన్న. నేను డైరెక్ట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్న. కాదు నా వీడియోలు చూడు, ఏదన్నా చూడు. ఏంటంటే మనం నెగిటివిటీని ఎక్కువ పట్టించుకుంటాం, పాజిటివిటీని ఏమో తక్కువ పట్టించుకుంటాం. నేను పాజిటివిటీ తీసుకుంటాను. చంద్రబాబు నాయుడు చెప్పేదాకా నేను పట్టించుకోను, లోకేష్ చెప్పేదాకా నేను పట్టించుకోను. నిజంగా అంత దాకా వచ్చిందనుకో, మేము ఎవరం అవుతాం అన్నది వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. అంటే కొందరు డయాడ్ ఫ్యాన్స్ ఉంటారు, కొందరు నార్మల్ ఫ్యాన్స్ ఉంటారు, కొందరు వైల్డ్ ఫ్యాన్స్ ఉంటారు, ఇంకా కొందరు రాక్షసుల ఫ్యాన్స్ ఉంటారు. వీళ్ళందరినీ గ్రైండ్ రాసి మిక్స్ చేస్తే ఒక్కొక్క ఫ్యాన్స్ ఉంటారు. అలా ఊరికి ఒకడో లేకపోతే జిల్లాకు ఒకడో దొరుకుతాడు. ఆ టైప్ మాట మేము ఏమవుతావు కూడా తెలియదు. అంటే ఇంటికాడ ఫ్యామిలీని లెక్క చేయము, పిల్లల్ని లెక్క చేయము, ఎవరిని లెక్క చేయము. పవన్ కళ్యాణ్ కోసం వచ్చి ఇంకా డైరెక్టర్ ఇంకా పిల్లలు మాకు ఏమొద్దు. ఇంకా ప్రాణాలా? అవతలోడు ప్రాణాలు తీసి నేను ప్రాణాలు ఇచ్చేస్తాను అవసరం అయితే, జైల్లో కూర్చుంటాను వెళ్ళి. ఎందుకంటే నా ప్రాణం పోయినా నాకు పవన్ కళ్యాణ్ 500 కడితే 5 లక్షలు ఇస్తున్నాడు. ఆ బీమా నాకు 100% ఉంది. మొన్న నాకు యాక్సిడెంట్ అయితే 50,000 వచ్చినాయి. ఆ బీమా నాకు నుంచి వచ్చినాయి. ఇటువంటి నాకు ఉన్నాయి. నా ఫ్యామిలీ సపోర్ట్. నేను నిజంగా సంపాదించి 5 లక్షలు ఒకేసారి రూపాయలన్నా ఇవ్వలేము ఇంటికాడ. నెలకు 30,000 జీతం వచ్చినా సంవత్సరంలో 5 లక్షలు సంపాదించిన 5 లక్షల ఆడపిల్లల మీద వడ్డీ కాడేసానుకో బ్యాంక్ ఆలకేస్తుంది డబ్బు. ఇటువంటి పథకాలు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ప్రాణాలు తీసేసి చచ్చిపోతాం అంతే. నిజంగా అంతగా వచ్చింది అనుకో, ఎక్కడ మీటింగ్ పెడుతున్నారో చూస్తాం, అక్కడికి వెళ్ళిపోయి స్ట్రైట్ దొరికేస్తాం అంతే. సోనియా గాంధీని కాల్ చేసి చంపిన వాళ్ళే జైలు నుంచి బయటకు వచ్చేసారు. ఇప్పుడు బయట దజ్జాక బతుకుతున్నారు కాలు రగలేసుకుని. నేను అలాగే బతుకుతాను. 14 సంవత్సరాలు జైల్లో ఉంటాం, లేదా ఉరి శిక్ష చేస్తారు అంతే. ఓవర్గా కళ్యాణ్ గారి గురించి 1 wordలో ఏం చెప్తాం? కళ్యాణ్ అంటే ఈజ్ ఎ గాడ్ అంతే.